హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వివాన్ స్టోరీస్. ముందుగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్లో డే 1 ఇంకా డే 2 ఫుకెట్లో మేము ఏమేమి చేసామో వీడియోస్ ఉన్నాయండి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డే 1 వచ్చి మేము డాల్ఫిన్ బే ఏరియాకి వెళ్ళామండి. అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేసాము అంటే టికెట్స్ ఎంత ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా నేను ఆ వీడియోలో చెప్పాను, చెక్అవుట్ చేయండి. ఇంకా డే 2 వచ్చి ఫీఫీ ఐలాండ్కి వెళ్ళాము. అక్కడ 4 ఐలాండ్స్ చూసాము. ఆ 4 ఐలాండ్స్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ నేను ఆ వీడియోలో కవర్ చేశాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి డే 3. ఇవాళ మా వాడి బర్త్డే, ఫస్ట్ బర్త్డే. వాడికి కోకో మెలన్లో బేబీ షార్క్ అంటే చాలా ఇష్టం, అందుకని వారి బర్త్డే రోజు ఎక్వేరియాకి వెళ్ళాము. ఎక్వేరియా థాయిలాండ్లోని అతిపెద్ద ఎక్వేరియం. ఇక్కడ 25,000 పైగా మెరైన్ స్పీసెస్ ఉంటాయని చెప్పారు. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 1000 బాత్ పర్ పర్సన్. ఇక్కడ ఎంటర్ అవుతూనే మీకు వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్తారనమాట ముందే. ఈ టైంకి ఇక్కడ ఈ ప్లేస్లో యాక్టివిటీస్ జరుగుతాయి, పెంగ్విన్స్ దగ్గర ఈ యాక్టివిటీస్ జరుగుతాయి, లేదా ఈ ఫిషెస్ దగ్గర ఈ షార్క్స్ని మనం ఫీడ్ చేయొచ్చు, అలా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో మేము ఎంటర్గానే ఫస్ట్ యాక్టివిటీ మాకు ఇది కనిపించింది. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి మర్మేడ్ షోలో అదే అమ్మాయి వచ్చి ఇలా డ్యాన్స్ చేయడం, ఫిషెస్తో ఆడుకోవడం, పిల్లల్ని పలకరించడం, ఇవన్నీ చేస్తుంది. సో ఇది ఒక 45 minutes షో ఉంటుంది. తర్వాత ఫీడ్ ద షార్క్స్ అని వాళ్ళు వచ్చి షార్క్స్కి ఫుడ్ వేస్తారు. మనం కొంత అమౌంట్ పే చేస్తే మనకు కూడా ఫుడ్ షార్క్స్కి పెట్టే ఛాన్స్ ఇస్తారు. అంటే పక్కన ఒక చిన్న ప్లేస్ ఉంది, అక్కడ మనం ఫుడ్ పెడితే షార్క్స్ వచ్చి తీసుకుంటాయి అన్నమాట. తర్వాత ఇందాక మర్మేడ్ షో జరిగింది కదా, ఆ అమ్మాయితో ఫోటో కూడా దిగచ్చు. 25 బాత్కి అయితే ఆ అమ్మాయితో ఫోటో దిగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పెంగ్విన్. ఈ పెంగ్విన్ అయితే వివాన్ ఫ్రెండ్ అయిపోయింది. అదేమనుకుందేమో కానీ వీడు కూడా నా సైజులోనే చిన్నగా ఉన్నాడు అని. అసలు వివాన్ అక్కడ ఉన్నంతసేపు ఆ పెంగ్విన్ అక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళకుండా. వివాన్ కూడా దాన్ని చూసి బాగా ఎంజాయ్ చేశాడు. అసలు వాడికి వీలుంటే దాన్ని ఇంటికి కూడా తెచ్చేసుకునేవాడు ఖచ్చితంగా. అది వీడి దగ్గర వచ్చి జంప్ చేయడం, వీడు దాన్ని చూసి ఎక్సైట్ అయిపోవడం, అసలు భలే అనిపించింది మాకు. ఇంకా ఇక్కడ పెంగ్విన్ దగ్గర మైక్ కూడా పెడతారు. అవి అరిచే అరుపులు అవన్నీ మైక్లో క్లియర్గా వినిపిస్తాయి బయటికి. ఫుడ్ పెట్టేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ షో స్టార్ట్ అవుతుంది. ఇవి వచ్చి చిన్న చిన్న ఫిషెస్. ఇవి నీమో ఇంకా డోరీ, మీరు చూసుంటే మూవీ, సేమ్ అవే టైప్ ఆఫ్ ఫిషెస్ని ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇంకా కొన్ని ఎక్వేరియంస్లో అయితే మాకు ఫిష్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి చాలాసేపు పట్టింది. అసలు ఆ ఫిషెస్ ఎంత వెరైటీగా ఉన్నాయంటే అందులో కలిసిపోయి ఉన్నాయి. అది మీరు చూడండి, ఇక్కడ వైట్ డాట్స్తో ఇదిగో నేను పాయింట్అవుట్ చేశాను చూడండి, అది ఫిష్ అని మాకు ఒక 2 నిమిషాలు పట్టింది చూసి కనిపెట్టడానికి. ఇక్కడ చూడండి, స్పైడర్లా ఉంది ఈ ఫిష్ వచ్చి. ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫిషెస్. చిన్న చిన్న ఫిషెస్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఇదిగోండి డోరీ, ఇది స్నేక్ ఫిష్. ఇక్కడ వచ్చి కొన్ని ఫోటో బూత్స్ పెట్టారు, అంటే మనం మర్మైడ్ లాగా నించొని పిక్స్ దిగచ్చు. మేము వాడికి బేబీ షార్క్ సాంగ్ చాలా ఇష్టమని 3 టీషర్ట్స్ ఇలా ఆర్డర్ చేసుకున్నాము, కస్టమైజ్ చేసుకొని. వివాన్ వచ్చి బేబీ షార్క్ టీషర్ట్, నాకు వచ్చి మమ్మీ షార్క్, ఇంకా తనకేమో పాపా షార్క్. ఇంకా మొత్తానికి ఇదిగోండి షార్క్తో ఫోటో దిగాం ఫైనలీ. ఇక్కడ మనం ఈ ఫిషెస్కి ఫుడ్ కూడా వేయచ్చు, పైన ఓపెన్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఫుడ్ అంటే కొనుక్కొని వాటికి పెట్టాలి.
ఇక్కడైతే మీకు చాలా రకాల ఫిషెస్ కనిపిస్తాయి. ఇంకా ఈ ప్లేస్ అయితే వెల్ మెయింటైన్డ్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా చాలా నీట్గా ఉంది. కొన్ని షోస్ కింద కూర్చొని చూడాలి, లైక్ పెంగ్విన్ ఫీడ్ చేసేటప్పుడు చూసే షో కానీ, ముందు ఫస్ట్లో చూపించాను చూడండి కొన్ని సీల్ షోస్ కానీ, అవన్నీ కింద కూర్చొని చూడొచ్చు. అందుకని ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. మేము కూడా ఇవన్నీ కొంచెం హ్యాపీగా వదిలేసాము. ఇది చూడండి జెల్లీ ఫిషెస్ ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా ఇక్కడ స్టార్ ఫిషెస్ కూడా ఉన్నాయి, ముట్టుకోవచ్చు మనం వాటిని. నాకు కొంచెం భయం వేసింది, నేను ముట్టుకోలేదు. ఇంకొన్ని ఫిషెస్ చూసేసి ఇంటికి వెళ్ళిపోయామండి. అప్పటికే క్యాబ్ వచ్చేసింది, కింద వెయిట్ చేస్తున్నారు. సో రూమ్కి వెళ్ళి 2 hours రెస్ట్ తీసుకొని ఇక్కడ మేము స్కూటీ రెంట్కి తీసుకున్నాం. సెకండ్ హాఫ్ ఆఫ్ ది డే మేము టైగర్ కింగ్డమ్కి వెళ్ళాము. టైగర్ అంటే చాలా ఇష్టం వివాన్కి. సో ఊరికే టైగర్ని ముట్టిద్దాము బర్త్డే రోజు అని ఏదో సరదాగా వెళ్ళాము టైగర్ కింగ్డమ్కి. అక్కడ 1 year బేబీస్ నాట్ అలౌడ్. సో మేము కొంచెం ఇట్లా పర్మిషన్ తీసుకున్నాము, బర్త్డే అని చెప్పి కొద్దిగా రిక్వెస్ట్ చేసి పంపించారు. మీకు ఇక్కడ మ్యాప్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ టైగర్స్ ఉంటాయి అని చెప్పి. మోస్ట్లీ 90% అన్ని రాయల్ బెంగాల్ టైగర్స్ అక్కడ. ఇక్కడ మీకు 4 types ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. బిగ్ టైగర్ ప్యాకేజ్, మీడియం టైగర్, స్మాల్ టైగర్, ఇన్ఫాంట్. మేము కాంబో ఆఫ్ బిగ్ టైగర్ అండ్ స్మాల్ టైగర్ తీసుకున్నాం. ఇన్ఫాంట్ వచ్చేసి మరీ 1 month బేబీ అన్నారు. అసలు అది చాలా డెలికేట్గా ఉంది, దాంతో ఏం ఆడతామని చెప్పి మేము స్మాల్ టైగర్ తీసుకున్నాము. ఈ కాంబినేషన్ ఆఫ్ ప్యాకేజ్ ఇదే బిగ్ టైగర్ ప్లస్ స్మాల్ టైగర్ ప్యాకేజ్ వచ్చేసి 3500 baht పర్ ఫ్యామిలీ. ఇది ముగ్గురికి కలిపి. అంటే మనం డివైడ్ చేసుకోవాలి. తిను బిగ్ టైగర్కి వెళ్తాను అన్నాడు, నేను ఇంకా వివాన్ వచ్చి స్మాల్ టైగర్కి వెళ్తామని చెప్పాము. వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ. వచ్చింది దాదా అనగానే టైగర్ వచ్చింది టైగర్. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు టైగర్కి. ఒక 1.5 hour వరకు వెయిట్ చేసినాం. 1 to 1.5 hour వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఉంటారు ఎక్కడెక్కడి నుంచి వచ్చాను టైగర్ ముట్టుకోవడానికి. ఇక ఫస్ట్ మా ఆయన వెళ్ళిపోయారు బిగ్ టైగర్ జోన్కి. ఇక్కడ 3 టైగర్స్ ఉంటాయి బిగ్ టైగర్ జోన్లో. చాలా భయం వేస్తుంది కానీ మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే చుట్టూ 6 to 7 members ఉంటారు గార్డ్స్. వాళ్ళు చాలా బాగా కంట్రోల్ చేస్తారనమాట టైగర్స్ని, ఏది ప్రాబ్లం ఉండకుండా చూసుకుంటారు. మనం ఏం పోజులు ఇవ్వాలి అక్కడికి వెళ్ళి అనే టెన్షన్ పడక్కర్లేదు, వాళ్ళే 100 పోజులు చెప్తారు మనకి. సో వాళ్ళని సైలెంట్గా వాళ్ళని ఫాలో అయిపోతే చాలు. వాళ్ళే ఈ ఫోటోకి ఇలా పెట్టండి, అలా పెట్టండి, ఈ టైగర్తో ఇలా నడవండి, వాళ్ళే మొత్తం గైడ్ చేస్తూ ఉంటారు మనల్ని. ఇది వచ్చి 3rd టైగర్. టోటల్ 3 టైగర్స్తో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మా టర్న్. మేము స్మాల్ టైగర్ తీసుకున్నాము. ఇన్ఫాంట్ టైగర్స్ కూడా ఉంటాయి, అవి ఇంకా మరీ రోజులో పిల్ల అనమాట. మేము వెళ్ళినప్పుడు ఒక 21 days బేబీ, 22 days బేబీ, చాలా చిన్నగా ఉంది. అందుకని మేము స్మాల్ టైగర్ తీసుకున్నాము. స్మాల్ టైగర్ కేజ్లో కూడా 2 types ఆఫ్ టైగర్స్ ఉంటాయి. ఒక కొంచెం పెద్దది ఉంది, ఒకటి మరి చిన్న టైగర్ ఉంది. అసలు వివాన్ అయితే కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు, బట్ బేబీని కంట్రోల్ చేయలేకపోతున్నాను. అసలు నా వల్ల కావట్లేదని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన లోపలికి పంపించారు, లేకపోతే మా ఇద్దరికే అనమాట లోపలికి వెళ్ళవడం. నాకైతే చాలా చాలా భయం వేసింది పట్టుకోవడానికి. వివాన్ అయితే దాన్ని డాగ్ అనుకున్నాడేమో, వాడు అస్సలు ఆ టైగర్ని ముట్టుకుంటా అని గోల. వాడికి తెలియట్లేదు అది టైగర్ చాలా డేంజరస్ యానిమల్ అని. నాకైతే చెమటలు పట్టేసాయి అసలు వాటితో ఫోటో దిగాలంటే. వివాన్ అయితే ఒక దగ్గర దాన్ని తోకలాగేశాడు,
నేను వెంటనే వెనక్కి లాగేసుకున్నాను వివాన్ని, వాడికి తెలియలేదు పాపం. కానీ అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, భలే అనిపించింది. తర్వాత ఇందాకన్నా కదా నన్ను టైగర్ అన్న, టైగర్ ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇవాళ వాడి బర్త్డే కదా, సో లైట్గా అలా డెకరేషన్ చేసాము రూమ్కి. Remove that. ले. चलिए बैठते हैं. Like fruits. Okay. ఒక పావు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ తీసుకుందామని చాలా వెతకం, అసలు ఎక్కడా కనిపించలేదు. లాస్ట్కి ఈ చిన్న చిన్న కేక్స్ 2 తీసుకున్నాము. ఎటు మేము ఇద్దరమే కాబట్టి ఉండేది, వాడు కేక్ తిండు స్వీట్ కాబట్టి, సో మేము ఇద్దరమే కదా అని ఇంకా అవి తీసేసుకున్నాము. నెక్స్ట్ డే 4 ఇన్ ఫుకెట్ ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళామండి, ఒక డెన్స్ ఫారెస్ట్లో. సో దాని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను ఆ వీడియోలో. ఇంకా షాపింగ్ కూడా చేసాము చాలా. నైట్ షాపింగ్, అదే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది ఫుకెట్లో, ఇవన్నీ ఉంటాయి, తప్పక చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.